ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఈ డైలాగ్ బాగా నచ్చింది. దాంతో పాటు నిన్న నుంచి ఈ వీడియో చాలామంది పెట్టారు. చాలా బాగా కూడా ఉంటది. వీలుంటే ట్రై చేయండి. ఇందులో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీసీ ఎఫెక్ట్‌తో పాటు మన ఫోటోతో నేను చేసినా కాబట్టి అది చూద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి. డెమో చూడండి. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఇంకా ఎంతగానో ఇలా బాబుల పేర్లు చూశారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను గానీ చాలా బాగుంటది. అంటే డైలాగ్ బాగుంటది. కొంచెం మ్యూట్‌లో పెట్టాను. నేనేందంటే డిస్క్రిప్షన్‌లో మీకు మెయిన్ వీడియో అంటే ఎవరైతే చేశారో సంథింగ్ తెలుగు ఐకాన్ అఫీషనల్ సంథింగ్ ఏదో ఉంది. మన ఫాలోవర్సే ఆయన. నేను చూసిన పేజీనని వీలుంటే ట్రై చేయండి. ఓకే. బాగుంది. ఓకే. ఫస్ట్ అయితే నేను ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను మీకు. ఇందులో సీసీ ఎఫెక్ట్ ఒకటుంటది. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటది. ఫుల్ ప్రాజెక్ట్‌లో ఏముండదు. నేను చెప్తాను కాబట్టి మీరు చేసుకోవాలది. ఓకే. కాబట్టి చూడండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చింది కదా! దాన్నయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టే మనకు ఆ వీడియోని నేను అలాగే పెట్టాను. ఓకే. ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో అది నేను కొంచెం స్టార్టింగ్ క్లిప్ అయితే యాడ్ చేసిన. ఇది నేను కావాలంటే నేను మూవీ నుంచి కట్ చేసి పెట్టొచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ అని పెట్టేసిన. ఓకే. ఈ మొత్తం వీడియో కూడా మీరు ఎండింగ్ వరకు స్క్రోల్ చేసి ఆ వీడియో కూడా మొత్తం వస్తది. అది 14 సెకండే ఉంది. మనం 18 సెకండ్ వరకు చేసినాం. అది మ్యూజిక్ ఎక్స్‌పాండ్ చేసిన దాన్ని. ఓకే. బాగుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఆలోచించుకోవచ్చు. ఏందంటే ఒకవేళ మనకు ఇది ఎగ్జాంపుల్‌గా ఈ ఈ మనకు ఈ పర్సనే అవసరం లేదని అనుకుంటే కానీ పెట్టుకోండి బాగుంది. పర్సన్ 100% కావాలి మనకు కాబట్టి ఉండాలి. లేదు మాకు పర్సన్ అవసరం లేదని అనుకుంటే స్టార్టింగ్ లిరికల్‌ని కాపీ చేసుకోండి. 3 లిరికల్‌ని కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ లిరికల్‌ని రీక్రియేట్ అయితే చేయొచ్చు. ఫాంట్ సేమ్ ఉంటది. అన్నీ సేమే ఉంటది. మీరు ఓన్లీ లిరికల్ అయితే రీక్రియేట్ చేయడం ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చకపోతే అది ప్రాసెస్ చేయండి. నాకు బాగా నచ్చింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నా. ఓకే. ఇది బాగుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడైతే ఒక వీడియో హైడ్ చేసినా కాబట్టి అది హైడ్ తీసేద్దాం. ఒక ఫోటో ఉంటది. ఓకేనా? ఈ ఫోటో ప్లేస్‌లో సంథింగ్ మన ఫోటో అయితే పెడదాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఫోటో చేంజ్ చేద్దాం. ఫోటో చేంజ్ చేసిన. ఇక్కడ చూడండి ప్యూర్ బ్లాక్ అండ్ వైట్‌లో అయితే ఉంది ఇది. తర్వాత నేను అది సీసీ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా సెట్ పోతది. లేదు మాకు నచ్చలేదని అనుకుంటే ఓకేనా? ఒకవేళ ఇది నేను అలాగే ఎందుకు క్రియేట్ చేసినానంటే ఇందులో ఉన్న సీసీ ఎఫెక్టే దీనికి మ్యాచింగ్ చేయనీకి ట్రై చేసిన. ఓకేనా? సీసీ ఎఫెక్ట్ అంటే వేరే ప్రీసెట్ ఉంది కానీ తర్వాత మీకు పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయిపోతది. ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. మీకు అది నచ్చకపోతే ఇక్కడ సాచురేషన్‌ని హైడ్ చేసేయండి. సాఫ్ట్ గ్లోని హైడ్ చేస్తే మీ ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఎలాగైతే ఉందో అలా ఉంటది. కానీ నా నా సజెషన్ ఏందంటే ఇలాగే మీరు సీసీ ఎఫెక్ట్ యూజ్ చేయండి. చాలా బాగుంటది. మీ ఫోటోకి మ్యాచింగ్ కావడం లేదు, బాలేదని అనుకుంటే అవి హైడ్ చేసేయండి 2 పర్ఫెక్ట్‌గా కనిపిస్తది ఇది కూడా. చూడండి బాగుంది. ఓకే. ఇది కొంచెం స్క్రోల్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకొస్తే దీనికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం మనం. కాపీ చేశారు కదా! కాపీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన ఫోటోస్ యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. కొన్ని వేరే వేరే ఫోటోస్ ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేద్దాం. ఒక 3 ఫోటోస్ యాడ్ చేస్తా. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా దీన్ని. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తా. ఓకే. జూమ్ చేసిన తర్వాత ఫేడ్ యానిమేషన్ అయితే వస్తది. కొంచెం ఫేడ్ అనేది ఎక్కువైంది కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫేడ్ అనేది 40 ఉంటది కాబట్టి దీన్ని మనం 30కి తక్కువ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న యానిమేషన్ పెడదాం. పెద్ద యానిమేషన్ కాదు. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి సైజ్‌లోకెళ్ళండి. ఇక్కడ 3 ఆప్షన్ ఉంటది కాబట్టి సైజ్ అంటే స్కేల్‌లోకెళ్ళండి. ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. అయితే మనకు ఇలాగైతే జూమ్ అవుతుంది చూడండి. జూమ్ అవుతుందా? జూమ్ ఇలాగైతే అయింది. కొంచెం ఎండింగ్‌లో వచ్చి మళ్ళీ కొంచెం జూమ్ అవుట్ చేద్దాం మనం. ఫస్ట్ జూమ్ ఇన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేయండి. దాని తర్వాత ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఎఫెక్ట్ అయితే ఇలా వస్తది. ఇక్కడ ఈ ఫోటో అనేది కొంచెం ఒక సైడ్‌లో ఉంది కాబట్టి ఆ లుక్ అనేది వస్తలేదు. నేను వేరే అంటే కొంచెం సెంటర్‌లో ఉండే ఫోటో పెడతా. మ్యాచింగ్ ఉంటది. ఈ ఫోటో. ఇప్పుడు చూడండి ఇది. ఎఫెక్ట్ వచ్చింది చూడండి. ఎండింగ్ వరకు మనకు ఇలాగైతే వస్తది. దీన్ని కాపీ చేసి మనం మిగతా ఫోటోస్‌కి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ పక్కన ఈ యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్ అన్నీ పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయిపోతది. మ్యాచింగ్ అయిన తర్వాత ఇప్పుడు సీసీ ఎఫెక్ట్ అయితే వద్దాం. కాబట్టి బ్యాక్ వచ్చి సీసీ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. ఇందులో టెక్స్చర్ ఇమేజ్ కూడా ఉంటది. ఫస్ట్ అది కాపీ చేసుకోండి.
కాపీ చేసిన తర్వాత ఈ డైలాగ్‌ని వదిలేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఓకే. చూడండి బాగుంది. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు. ఇక్కడ మీకు ఆ సీ షేప్ ఎఫెక్ట్ నచ్చితే ఈ హైడ్ చేసినాం కదా! ఇది తీసేస్తే ఇక్కడ కరెక్ట్‌గా మ్యాచింగ్ అయిపోతది. ఇక్కడ చూడండి. ఓకే. ఇందులో కూడా తీసేద్దాం మనం హైడ్ తీసి ఎఫెక్ట్ కరెక్ట్‌గా మ్యాచింగ్ అయిపోతది. చూడండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. జై హింద్.